నమస్కారం NS న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. చెన్నూరు మున్సిపాలిటీలో నూతనంగా నిర్మించిన అంబేద్కర్ భవనాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి ప్రారంభించిన కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సుమారు 20 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన అంబేద్కర్ భవన్. వివేక్ సార్ కామెంట్స్: నేను గెలిచిన నాటి నుండి ఈ అంబేద్కర్ భవన్ నిర్మాణానికి కృషి చేశాను. సుమారు 20 లక్షల నిధులతో ఈ భవనాన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడే మరో 20 లక్షల రూపాయల నిధులతో మరో భవనాన్ని నిర్మించడం జరుగుతుంది. ఈ భవనాన్ని దళిత సంఘాల వారు అందరూ వాడుకోవాలని తెలిపారు. ఈ యొక్క భవన కాంట్రాక్టర్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే దీని సహకారంలో మీ వంతు కూడా కృషి, మీ వంతు కూడా శ్రమ ఉంది కాబట్టి ఈ యొక్క భవన నిర్మాణం జరిగింది. ఈ భవన నిర్మాణానికి ప్రత్యేకంగా చొరవ తీసుకున్నటువంటి చెన్నూరు శాసనసభ్యులు శ్రీ రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ వివేక్ వెంకటస్వామి గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు సార్. ఈ యొక్క చెన్నూరు పట్టణంలో అంబేద్కర్ భవనం అనేది కళ సాకారమైంది. ఈ కళ సాకారంలో దీని నేపథ్యంలోనే దీనికి సహకరించినటువంటి వివిధ శాఖలు ఉన్నాయన అధికారులకు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఇంజనీర్లు అయితే కాంట్రాక్టర్, అదే విధంగా ఈ భవనానికి ఇచ్చినటువంటి పనిచేసినటువంటి అందరికీ కూడా ఎందుకంటే చెన్నూరులో 20-30 సంవత్సరాల అంబేద్కర్ భవన్ ఉండే ఆ అంబేద్కర్ భవన్ అనేది కూలిపోయి నేలమట్టం జరిగింది. టౌన్ లో కూడా అమృత్ స్కీమ్ వలన మనకు ఇంటింటికి నీళ్ళు ఇస్తామని చెప్పి ఏదైతే కార్యక్రమం తీసుకున్నామో 30 కోట్లతోని అది కూడా ప్రోగ్రెస్ బాగానే జరుగుతుంది. ఈ సంవత్సరము ఈ అమృత్ స్కీమ్ కూడా పూర్తిగా కాబోతుంది. తర్వాత మన చెన్నూరు నియోజకవర్గంకి ఇంకొక వాటర్ సప్లై సోర్స్ అవసరము. అది కూడా నేను ముఖ్యమంత్రి గారికి మొన్న దీన్ని మంచి భవనం, ఎందుకంటే జాగా మంచిగా ఉంది, ఇంకా కొంచెం ఎక్స్టెన్షన్ చేస్తే బాగుంటుందని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారికి ఇప్పుడే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంకొక 20 లక్షలతోని ఇది ఎక్స్టెన్షన్ కూడా చేద్దామని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది కూడా 6 నెలలలో పూర్తి కావాలని చెప్పి వారికి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్గా చెప్తూ ఈ భవనాన్ని మంచిగా వాడుకోవాలి. అందరు కూడా దళిత సంఘాలు అందరూ కూడా వారికి ఒక ఆశ ఉండే ఇక్కడ మనం పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఒక లైబ్రరీ కూడా మెయింటైన్ చేసుకుంటామని చెప్పి వాళ్ళందరూ కూడా ఆ రోజులలో కోరడం జరిగింది. అదేవిధంగా మీరందరూ కూడా దీన్ని మంచిగా మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకంటే కట్టుకున్న తర్వాత మెయింటైన్ చేయకుండా మళ్ళీ కష్టమవుతుంది. సో ఎవరైనా ఒక కమిటీ వేసుకొని కమిటీ ద్వారా సరిగా ఒక పద్ధతి ప్రకారంగా రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకొని నడిపించుకుంటే చాలా బాగుంటుందని చెప్పి మీకు మళ్ళొకసారి అభినందనలు, జై భీములు చెప్తూ మీ అందరికీ కూడా ఇంకొకటి, ఎందుకంటే ఇది ఒకటి సరిపోదు. ఇక్కడ మేము కలెక్టర్ గారితో ఇప్పుడే చెప్పడము, ఒక నేతగాని భవన్ కూడా కట్టిస్తానని చెప్పి నేను మాట ఇచ్చినాను. అది భీమారంలో కడదామని చెప్పి అక్కడ ఒక భీమారంలో కూడా ఒక
మంచి నేతకాని భవనం 25 లక్షలు ఆల్రెడీ శాంక్షన్ అయ్యిండు. ఇంకొక 20 లక్షలు ఇచ్చి అది కూడా ఒక మంచి భవనం అక్కడ కడదామని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి జైపూర్లో కూడా ఒక జగజీవన్ రామ్ భవన్, దాంట్లో కూడా 25 లక్షలు పెట్టి ఆ భవనం కూడా వర్క్స్ తీసుకోవడం జరుగుతుంది. మన ఇక్కడ చెన్నూరులో ముదిరాజ్ భవన్ కూడా మన నాగరాజ్ వాళ్ళందరూ కూడా అప్పుడు చెప్పినారు, వాళ్ళకు కూడా నేను 25-30 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా తొందరగా పని స్టార్ట్ చేసి పూర్తిగా చేయాలని చెప్పి కోరుతూ, ఇంకా మనకు ఏదైతే భవనాలు కట్టాలని ఉన్నదో రిక్వెస్ట్ ఏమైనా ఉంటే, జాగా ఉంది సార్ మా భవనం మేము కట్టుకుంటామంటే కూడా డెఫినెట్లీ మేము సపోర్ట్ చేస్తాము. ఈ ప్రభుత్వం ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలలో టాప్గా ఉన్నాము. అందు గురించి మీరందరూ కూడా ఏదైతే చెన్నూరులో ఇంతకుముందు సీసీ రోడ్లు నాలీలు సరిగా లేవో ఇవన్నీ కూడా సరిగా చేయడంలో మనం ఆల్రెడీ ఒక 15 కోట్ల రూపాయలతో ఖర్చులు పెట్టినాము. ఇంకా వచ్చే సమయంలో సుమారు 70-80 కోట్లతోని మన చెన్నూరు టౌన్ అభివృద్ధి కోసం కూడా ఫండ్స్ శాంక్షన్ చేయబోతున్నాము. అంబేద్కర్ భవన్ కావాలని చెప్పి మా ఎస్సీ నాయకులకు అందరికీ కూడా 20 సంవత్సరాల నుంచి ఒక ఆశ ఉండే. మా వెంకట్ రోజు ఫాలో అప్. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వారు అన్నారు, సార్ మాకు ఈ జాగా ఉంది, మాకు మీరు నిధులు పెట్టి ఈ అంబేద్కర్ భవన్ కట్టాలని చెప్పి వారు చాలా ఉత్సాహంగా నా పైన ఒత్తిడి తీసుకురావడం జరిగింది. నేను ఫస్ట్ శాంక్షన్ మన చెన్నూరులో ఇక్కడ ఈ అంబేద్కర్